నమస్తే వెల్కమ్ టు రేసు గుర్రాలు. తమ్ముడు తమ్ముడే, రాజకీయం రాజకీయమే. తోబుట్టు కావచ్చు, రాజకీయాల్లో మాత్రం తన మన భేదం లేదు బ్రదర్ అంటున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. దశాబ్దాలుగా సొంత ఇంటిలో పోట్లాడుకుంటున్న వారు ఇప్పుడు ఆరు బయట రచ్చ చేయటానికి రెడీ అయిపోయారు. రాజకీయ రణానికి సకల అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. విజయమో వీర స్వర్గమో అంటున్న బెజవాడ బ్రదర్స్ లో ఎవరి సత్తా ఎంత? ఇద్దరు తోబుట్టులు ప్రత్యర్థులు ఎలా అయ్యారో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు. అట్లాగే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం పూర్తిగా విఫలమైంది. అన్ని రకాలుగా మోసగాళ్ళు, అట్లాగే భూ ఆక్రమణదారులు, అట్లాగే కొంచెం బ్లాక్ మెయిలర్సు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని చెప్పే అన్ని అబద్ధాలు. ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారని అంటాడు. ఇతను చేసిన వికృత చేష్టలు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గోబల్స్ ప్రచారం చేస్తాడు. విన్నారు కదా, ఇది వీరి వరుస. సొంత సోదరులే రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆ గట్టు ఈ గట్టు అంటూ ఏదీ లేదు. ఎవరి గట్స్ ఏంటో జనం మధ్య తేల్చుకుంటామంటూ ఎన్నికల యుద్ధానికి కాలు దూవుతున్నారు. ఇప్పటికే ఇద్దరి అభ్యర్థిత్వాలను ఖరారు చేశాయి ఆయా పార్టీలు. సిట్టింగ్ ఎంపీ కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా బెజవాడ యుద్ధానికి సిద్ధమవగా ఆయనకు సవాల్ విసురుతున్నారు నాని సొంత సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని. ఈ ఇద్దరు అన్నదమ్ముల సమరంతో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి పోటీ కాస్త నాని వర్సెస్ చిన్ని అన్నట్లుగా మారిపోయింది. ఆంధ్ర రాజకీయాలకు కేరాఫ్ గా చెప్పే విజయవాడలో పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ క్రమంలోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య సవాల్గా మారాయి. హేమాహేమి నేతలు ఎందరో ప్రాతినిధ్యం వహించిన బెజవాడ పార్లమెంటులో ఈసారి బ్రదర్స్ మధ్య పోటీ కాకరేపుతోంది. దీంతో రాజకీయ రాజధానిగా నిలిచిన విజయవాడలో లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి. అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. పార్టీలో చేరిన 24 గంటల్లోనే ఆయనకు టికెట్ ఖరారు చేసింది అధికార పార్టీ. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని ఈసారి వైసీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతున్నారు. స్వతహాగా వ్యాపారవేత్తైన కేసినేని నాని 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఆ 5 ఏళ్లు తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని 2019లో ఫ్యాన్ హవాను తట్టుకుని రికార్డు లెవెల్లో విజయం సొంతం చేసుకున్నారు. పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచినా ఎంపీగా నాని గెలవడం వెనుక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలా వరుసగా 2 సార్లు గెలిచిన నాని ఈ మధ్య పార్టీ మారారు. తన స్థానంలో కేసినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీపై తిరుగుబాటు చేశారు ఎంపీ నాని. రెండోసారి గెలిచిన తర్వాత ఎంపీ నానికి టీడీపీ స్థానిక నేతలకు పెద్ద గ్యాపే వచ్చింది. నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నాని స్థానిక నేతలను అస్సలు లెక్క చేసేవారు కాదు. ఇలా ఈ గ్యాప్ పెరిగి పెద్దదై ఏకంగా తిరువూరు బహిరంగ సభకు రావద్దంటూ సిట్టింగ్ ఎంపీకి కబురు పంపేంత వరకు వెళ్లింది. ఎంపీగా గెలిచిన తనను కాదని అధిష్టానం ఇతరుల మాటలు వింటుందని అసంతృప్తికి లోనైన నాని టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ వెంటనే సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. విజయవాడ ప్రజలకి సేవ చేసినటువంటి అదృష్టం నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు
నన్ను వాడుకుని వదిలేశారు. ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు నచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా జగన్ గారు పేదల పట్ల, అట్లాగే ఈ సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు కానివ్వండి, ఆయన వారికి అండగా నిలబడినటువంటి విధానంగా నచ్చి వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన చాలా అభిమానంతో, ప్రేమతో నన్ను హక్కును చేర్చుకుని ఇవాళ నాకు విజయవాడ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం. సీఎం జగన్ ఆశీస్సులతో మరోసారి పోటీ చేస్తున్న ఎంపీ నాని హ్యాట్రిక్ పై నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆయన విజయ పరంపరకు బ్రేక్ వేస్తాను అని టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా నాని రెండోసారి గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో తీవ్రంగా విభేదించడంతో అధిష్టానం చాలా కాలం ముందే చిన్నిని రంగంలోకి దింపింది. నానితో సమానంగా చిన్నికి పార్టీలో ప్రాధాన్యమిచ్చింది. అధిష్టానం అండదండలతో చిన్ని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి తనకంటూ సొంత గ్రూప్ తయారు చేసుకున్నారు. నేతలతో సమన్వయం చేసుకుంటూ అధిష్టానం అండదండలతో నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు. మరోవైపు వైద్య శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం చేయడంలో 100% సక్సెస్ అయ్యారు చిన్ని. పార్టీలో తిరుగులేని లీడర్గా ఎదిగారు. ఆ ధీమాతోనే టీడీపీ కోటను నిలబెడతాను అని తొడగొడుతున్నారు. విజయవాడను గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తాను అని చెప్తున్నారు చిన్ని. తెలుగుదేశం పార్టీ విజయం 3 సంవత్సరాల క్రితమే నిశ్చయమైపోయింది. మేమందరం ఇవాళ ఒకటే మా అందరి కోరిక, మా నాయకుల చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి కానుక ఇవ్వాలని మా నాయకుల కార్యకర్తల కోరిక. ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు తగ్గేదలే అన్నట్లు పోటీ పడుతూ ఉండడంతో బెజవాడలో రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని 6 నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి లోక్సభ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతోంది. అయితే ఈసారి లోక్సభతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ. దీంతో 2 పార్టీలకు విజయవాడ లోక్సభ స్థానం కత్తి మీద సాములా మారింది. వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోవైపు తలపడుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు కూడా ఈ లోక్సభ పరిధిలో గణనీయంగా ప్రభావం చూపారు. ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతలను మార్చబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది. ఏదేమైనా విజయవాడలో విజయ తిలకం దిద్దడం అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు. మరి ఓటర్లు ఎవరికి జై కొడతారో చూడాల్సి ఉంది.